ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మొరపెట్టుకున్నటకు, మీ మాటలు విని విడుదల పొందుటకు, మేలు పొందుటకు అయ్యా మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడండి ప్రభువా. బలహీనులము నాయన, మమ్మల్ని బలపరచము. మిమ్మల్ని దుఃఖపెట్టేవారిగా ఉండకుండానట్లుగా, మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, మీరు మా కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని చేరునట్లుగా అయ్యా మమ్మల్ని సిద్ధపరచమని, మా ప్రార్థన మీ పాదసాన్ని చేర్చుకోమని, ఇంతవరకు నేను నీ బిడ్డలు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందని నమ్ముచున్నాము. నీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడి సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి తన సన్నిధి మనకిస్తూ ఉన్నారు. నిజానికి ఏ యోగ్యత లేని వారము, ఆయన బిడ్డలుగా మనం తగిన వారము, ఆయన బిడ్డలు అనిపించుకున్నటకు, ఆయన రాజ్య వారసులం అనిపించుకున్నటకు మనం ఎంత మాత్రము తగిన వారము కాము. యూదులము కాము, ఇజ్రాయేలీలము కాము. ఆయనను ఆదాము సంతానమే గనక దేవుడు మనల్ని ప్రేమించి మన దేశానికి తన సేవకుడైన తోమా ద్వారా తన వాక్యాన్ని మనకు ఇలాగా వ్యాపింపజేశారు. దేవుని సేవకులు ఎంతోమంది ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, కష్టాలు, విలియం కేరీ వంటి వారు ఈ బైబిల్ గ్రంథాన్ని తెలుగులో మనకు రావడానికి, అంత మాత్రమే కాదు, ఎంతోమంది సేవకులు వారు ప్రయాసపడి మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి వాక్యంలోని సత్యాలు, వాక్యంలోని మర్మాలు మనం తెలుసుకొని, మీరు వినువారమయ్యే మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలవనంపిరి. రాజు, సీబావు నీవే గదా అని అడుగగా అతడు, నీ దాసుడునైన నేనే సీబాను అనెను. ప్రియులారా, దావీదు గారు ఎంత మంచివాడంటే, ఎవరు ఏ కీడు చేసినా, అపాయం తలపెట్టినా అవి గుర్తు ఉంచుకునేవాడు కాదు. యోసేపు కూడా అలాగే. యోసేపును అన్నలు కొట్టి గుంటలో పడేసి తిరిగి అమ్మేసిన వారి మీద పగ పెట్టుకోలేదు. పోతీఫర్ ఇంటిలో నిందలు అనిపించిన సమయంలో కూడా వారిపైన పగ పెంచుకోలేదు. చెరసాలో ఒక అధిపతి, నువ్వు విడుదలవుతావు, నీకు మళ్ళీ ఉద్యోగం వస్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అతను జ్ఞాపకం చేసుకోలేదు. అయినా యోసేపు ప్రధాని అయిన తర్వాత, అధికారి అయిన తర్వాత ఇవేవి మనసుకు తెచ్చుకోలేదు. అలాగే దావీదు కూడా సౌలు చేసినటువంటి కీడుకు ప్రతికీడు చేయాలి అనే ఆలోచన దావీదుకి ఎన్నడూ కూడా రాలేదు. సౌలు తరుముతూ ఉంటే పారిపోయాడే తప్ప, సౌలు ఈటి విసిరితే తప్పించుకున్నాడే తప్ప, మళ్ళీ అదే ఈట తన దగ్గరే ఉంది, తిరిగి ఇసరగలడు, కానీ ఇసరలేదు. అది దావీదులో ఉన్నటువంటి నీతి, దావీదులో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం, గొప్పతనం. కాబట్టి సౌలు కుమారులు ముగ్గురు ఒక దినానే గిల్బోవా పర్వతం మీద చనిపోయారు. దావీదు అంటారు, ఆయన రాజు అయిన తర్వాత హెబ్రోనులో ఉన్నాడు కొన్నాళ్ళు. హెబ్రోనులో 3 సంవత్సరాలు ఏలాడు. ఆ సమయంలో ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, యోనాతానును బట్టి
నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. యోనాతాన్ ఎవరయ్య అంటే సౌలు యొక్క కుమారుడు. యోనాతాన్ ఎవరయ్య అంటే దావీదుకు మంచి స్నేహితుడు. వారిద్దరు మంచి స్నేహితులు. ఏమండి, ఆ స్నేహితుడు కూడా చనిపోయాడు. తండ్రిని విడిచిపెట్టి దావీదు పక్షంగా వచ్చి ఉంటే బ్రతికేవాడే, కానీ తండ్రి వెంటే ఉండటం వలన ఆ మూర్ఖుడైనటువంటి ఆ తండ్రిని బట్టి, ఏమండి, దేవుని ఆత్మను దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ సౌలును బట్టి ఆ కుమారుడు అతని దగ్గరే ఉండటం వలన గిల్బోవా పర్వతం మీద ఒక్క దినానే 3 కుమారులు కూడా చనిపోయినట్లుగా వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమండి, కాబట్టి సౌలు కుటుంబానికి నేను మేలు చేయాలనుకుంటున్నాను. ఆ కుటుంబంలో ఎవరిని బట్టి మేలు చేయాలనుకున్నాడు? యోనాతానును బట్టి నేను ఆ కుటుంబానికి మేలు చేద్దాం అనుకుంటున్నాను, ఆ కుటుంబానికి ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను అని దావీదుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మన పైన ఎవరైనా ఏదైనా అంటే వారు ఏదో అన్నారని తెలిస్తే మనం ఏం చేస్తాం? వారికి వాళ్ళతో అసూయ, ద్వేషం, పగ మన మీద ఉంది, లేదా మనతో ఏదైనా జగడవాడారనుకోండి, ఇంత కీడు చేయాల్సిన అవసరం కూడా లేదు. చూశాడు, పిల్లనిచ్చిన మామే, కానీ అల్లుడైన దావీదునే పలుమార్లు చంపాలని చూసినా కానీ దావీదు భయపడ్డాడు సౌలును చంపటానికి. ఎందుకంటే సౌలును దేవుడు అభిషేకించాడు కాబట్టి. దేవుడు అభిషేకించిన వానిని ముట్టకూడదు. అర్థమైందండి? సౌలు ఆ యుద్ధంలో చనిపోలేదు, కొరప్రాణంతో ఉన్నాడు. గాయాలైపోయినాయి, బాణాలు వేశారు. అరే బాబు, నేను నాకు ప్రాణం పోవట్లేదు, వచ్చి నన్ను చంపరా అంటే ఒక వ్యక్తిని అతను చంపలేదు, వేరొక వ్యక్తి వచ్చి చంపాడు. అర్థమైందా? అప్పుడు చనిపోతే అతని ఆయుధాలు మోసి అతను కూడా కత్తి మీద పడి చనిపోయాడు. ఈ చంపిన అతను దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా, నేను సౌలు రాజుని, ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రాణం పోవట్లేదు కాబట్టి నన్ను చంపేయనని చెప్పి నన్ను బ్రతిలాడాడు. నేను చంపానంటే దావీదు ఎంతో దుఃఖపడి ఏడ్చి, ఆ దేవుడు అభిషేకించిన వాడిని చంపడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి అతను ఏం చేశాడు? చంపించాడు. అంతగా ప్రేమించాడు. ఎవరిని? సౌలు కుటుంబాన్ని, ముఖ్యంగా సౌలు కుమారుడైన యోనాతానును ఎంతో ప్రేమించాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఏమంటున్నాడయ్య అంటే, ఆయన రాజు అయిన తర్వాత ఆ కుటుంబాన్ని మర్చిపోలేదు. ఎవరైనా ఉన్నారా? శేషమేమైనా ఉన్నారా? వారికి మేలు చేయాలి. రాజుల కాలంలో ఏ రాజైనా శత్రురాజు గురించి ఏం ఆలోచిస్తాడయ్య అంటే, ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే వారిలో కూడా చంటి పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, శేషమేమీ ఉండడానికి వీల్లేదు. ఏమంటారు లోకంలో? రుణశేషము, శత్రుశేషము ఉండకూడదు అంటారు. శత్రువు ఒక్కడు మిగిలినా కానీ వాడు తర్వాత ఏమవుతాడని. ఉదాహరణ ఏంటంటే, ప్రభువు సమూయేలుతో చెప్పాడు, ఇలా చెప్పు సౌలుకి, అమాలేకీయులు మీకు ఎంత కీడు చేశారో నాకు తెలుసు, కాబట్టి వారిని కనికరించకుండా వారిని సమూలముగా నిర్మూలన చెయ్యి అంటే, ఏమండి, సమూలంగా నిర్మూలము చేయలేదు కాబట్టి ఆ తర్వాత చాలా కాలం అమాలేకీయులు వారికి అడ్డుగా ఉన్నారు. వారితో యుద్ధాలు చేయవలసి వచ్చింది. కనుక అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా దావీదు అంటూ ఉన్నాడు, ఈయన అధికారానికి వచ్చిన తర్వాత రాజ్యాన్ని ఏలుతూ ఉన్న సమయంలో యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదును అడిగాను. ఏమండి, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి అని చెప్పి ఒక పద్యం ఉంది. అపకారికి కూడా మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. అర్థమైందా? మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. ఒక మాట ఉంది బైబిల్లో, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఎంట నుండి కీడు తొలగిపోదు.
ఎంత కీడు, ఈ కీడు ఎందుకు తెచ్చుకున్నాడు అంటే సౌలు దావీదు మేలే చేశాడు, కానీ సౌలు ఏం చేశాడు? మేలుకు ప్రతిగా కీడు చేయ చూశాడు, కానీ దేవుడు అతన్ని తప్పించాడు. కాబట్టి ఆ విధంగా అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. సౌలు కుటుంబమునకు సేవకుడు సీబా అని ఒకడు ఉండగా వారు అతన్ని దావీదునొద్దకు పిలవనంపిరి. రాజు, సీబావు నీవేనా అని అడుగుగా అతడు, నీ దాసుడననే నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడని అతని అడుగగా సీబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అందరూ చనిపోయారు అనుకున్నా కానీ ఒక శేషం మిగిలింది. అది ఎవరై అంటే ఆ సమయంలో ఒకానొక సమయంలో యుద్ధం జరుగుతూ ఉంటే ఒక దాది ఆ పిల్లాన్ని ఎత్తుకొని పరిగెడతా ఉంటే వాడు కిందపడి 2 కాళ్ళు కుంటివైపోతే వాడు ఒక చోట దాచిపెట్టింది. ఏమండి, శత్రువులో దొరకకుండా ఆ దినాలలో ఆమె దాచిపెట్టడం వలన ఏమండి అతను ఉన్నాడు, ఒక కుర్రోడు ఉన్నాడు, కానీ అతనికి 2 కాళ్ళు లేవు అని చెప్పి సీబా అనేటువంటి అతను. ఈ సీబా ఎవరై అంటే సౌలుకు మంచి సహవాసం గలవాడు, సౌలు సేవకులలో నమ్మకమైన వాడు, సౌలుకు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతను దావీదు దగ్గరకు రావడం అంటే కష్టమే, అయినా కానీ పిలవనంపిస్తే గడగడలాడుతూ వచ్చాడు. అయ్యా రాజా చెప్పండి, ఏందయ్యా అంటే సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అయ్యా ఒక అతను ఉన్నాడు, అతను 2 కాళ్ళు నాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగుగా సీబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో నేను. ఏవండి, ఈ సీబా ఫుల్ అడ్రస్ చెప్పాడు. అతను ఎక్కడున్నాడు, ఆ 2 కాళ్ళు కుంటివైపోయినటువంటి నడవలేని ఆ కుర్రోడు ఎక్కడున్నాడు, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని అంటే, అయ్యా అతను లోదెబారులో ఉన్నాడు, మాకీరు అనేటువంటి వ్యక్తి అతన్ని సాకుతున్నాడు, అతని సంరక్షణలో ఉన్నాడు, అతనే పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేశాడు అని రాయలేదులే, కానీ అతనికి వివాహం కూడా అయిపోయింది, అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు, అతని పేరు మీకా అని బైబిల్లో ఉంది. కాబట్టి ఆ వ్యక్తి లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అంటే మేతలేని స్థలములో ఉన్నాడు. లోదెబారు అంటే మేతలేని స్థలములో ఉన్నాడు. ఏమంటే మాకీర్ అంటే అమ్మబడినవాడు అని అర్థం. అమ్మబడిన వాడైనా నమ్మకస్తుడిగా ఉన్నాడు ఈ యొక్క మాకీర్ ఎవరై అంటే ఇతను కాలేబు సంతతి వాడని పరిశుద్ధ గ్రంథంలో రాసింది. కాలేబు సంతతి వాడైన మాకీరు అంట లోదెబారులో ఉన్నాడు మెఫీబోషెత్. ఇప్పుడు అతను తీసుకురావాలి. దానికి అర్థం ఏమిటంటే లోదెబారు అంటే మేతలేని స్థలము. దావీదున్న స్థలం ఏమిటంటే దావీదు మొదట ఏలుతూ ఉన్నటువంటి స్థలము హెబ్రోను. ఏమండి, ఆ దేశంలో సమృద్ధి ఉంది. రాజు అంటే సమృద్ధి ఉంటుంది, లోదెబారులో సమృద్ధి లేదు. కనుక ప్రియులారా, మనము కూడా దేవుని దగ్గరకు దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మనం ఎక్కడో లోదెబారులో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి వాక్యము లేనటువంటి పరిస్థితుల్లో, విశ్వాసము లేనటువంటి పరిస్థితుల్లో, భక్తి లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా దేవుడు మనను ప్రేమించి తన సన్నిధి, తన సహవాసం మనకిచ్చి మేతగలిగినటువంటి తన సన్నిధిని మనకు వాక్యం అనేటువంటి జీవాహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అర్థమైందా? అందుకే దావీదు 23వ కీర్తనలో అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు.
అర్థమైందండి? ఆయన నా కాపరి, ఆయన నా కాపరి, ఆయన నా యజమానుడు, ఆయన యజమానుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా రాజు, ఆయన నా దేవుడు అని దావీదు ఎన్నడూ కూడా తనకున్నటువంటి అధికారాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ ఎన్నడూ అతిశయించలేదు. అందుకనే కీర్తనలో ఓ చోట ఏమని రాశారయ్య అంటే, కీర్తనకారుడు కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుదము. దావీదు తనను బట్టి ఎన్నడూ కూడా అతిశయించలేదు. దావీదుకు తన యొక్క పూర్వపు స్థితి ఏమిటో దావీదుకు బాగా తెలుసు. సౌలుకు అర్థం కాలేదు. తన పూర్వస్థితి ఏంటో సౌలుకు అర్థం కాక గర్విష్ఠువాడైపోయాడు, దేవునిపైనే తిరుగుబాటు చేసేవాడైపోయాడు, దేవునికి ఇష్టం కాని కార్యాలు చేశాడు. కాబట్టి సౌలును దేవుడు విడిచిపెట్టాడు. సౌలు కొరకు సమూయేలు ఎంత ఏడ్చి ప్రార్థించినా వద్దన్నాడు. అతని కొరకు ప్రార్థన చేయొద్దు, ఎంతకాలం అతని కొరకు నువ్వు ఏడుస్తావు, నేనే విడిచిపెట్టాను అన్నాడు. అంతగా బాధ పెట్టాడు సౌలు. కానీ దావీదైతే దేవునిని ఎంతో సంతోషపెట్టిన వాడిగా ఉన్నాడు. ఈ ఉన్నతమైన స్థితికి రావడానికి కారణం దావీదు అప్పటికప్పుడు సంపాదించుకున్నటువంటిది కాదు. ఆయన ఏమంటాడంటే కీర్తనాకారుడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. మనం కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనే కోరిక మనలో ఉంటే దేవుడు తప్పకుండా ఒక దినాన, ఆ దినం రాబోతూ ఉంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఇక్కడ లొదెబారులో ఉన్నాడు, మేతలేని స్థలములో ఉన్నాడు. అక్కడ దేవుని భయము లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని వాక్యం లేదు, దైవజనులు లేనటువంటి ప్రాంతంలో ఉన్నాడు. మాకీర ఇంట ఉన్నాడు. మెఫీబోషెతు. ఆ విషయాన్ని తెలుసుకున్న దావీదు సమృద్ధి జీవమునిచ్చేటువంటి తన యొద్దకు ఆయన పిలిపించి ఏం చెప్పాడంటే, ఇక్కడ మా వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు రాజైన దావీదు, 5వ వచనం, అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైన నేనున్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదువని సెలవీయగా. పిలిపించగానే వచ్చేసాడండి. పిలిపించగానే వచ్చి ఏం చేశాడు? దావీదుకు సాగిలపడి నమస్కారం చేశాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నీవు నేను ఎక్కడో ఉన్నాం. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి తెలుసు. మనం ఆ స్థితిలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేక సమృద్ధి అయినటువంటి జీవమునిచ్చేటువంటి ఈ స్థలానికి దేవుడు మనను, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దేవుడు మనను తీసుకొచ్చి వాక్యం అనే సమృద్ధి గల మన్నాతో మనను పోషించుటకు దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్న సమృద్ధి, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో ఉన్న ఆ సంతోషము, ఆ సమృద్ధి ఎక్కడ దొరుకుతుంది లోకములో? ప్రభు అంటాడు, ప్రయాసపడి భారమో మోసుకొనుచున్న సమస్తం జిల్లారా నా యొద్దకు రండి. దేవుని దగ్గరకు వస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తారు. నెమ్మది లేని మనకు నెమ్మది ఇస్తారు. సమాధానం లేని మనకు దేవుడు సమాధానం ఇస్తారు. మనం ఏ స్థితిలో పడి ఉన్నామో దేవుడు చూసే మనను తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. మన దగ్గరకు వస్తున్నారు ప్రభు. 38 ఏళ్ళు పడి ఉన్న వారి దగ్గరికి ఎవరు వెళ్ళలేదు.
అతను లేవలేడు, ఆ కోనేటిలో దిగలేడు. కానీ ప్రభువే వెళ్ళి ఏం చేశారు? అడిగాడు అతన్ని, స్వస్థపడ కోరుచున్నావా? అవునయ్యా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా, నేను దిగేలోగా ఎవరో ఒకరు కోనేటిలో దిగి బాగై వెళ్ళిపోతున్నారు, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. దేవుని మాట విన్నాడు అతను. దేవుని మాట వినడం వలనే 38 ఏళ్ళు పడి ఉన్న స్థితి నుండి అతను ఏం చేశాడు? విడుదల పొందినట్లుగా. ఈ మాకీరు ఇంట ఉన్నటువంటి, ఈ మేతలేని స్థలంలో ఉన్నటువంటి ఈ మెఫీబోషెత్ కూడా దావీదు యొద్దకు వచ్చి, దావీదు కుమారులలో ఒకనిగా, రాజకుమారులలో ఒకనిగా రాజు యొక్క బల్ల యొద్దనే తన జీవితకాలం అంతా భోజనము చేయటం అతనికి దావీదు ఆ విధంగా అనుగ్రహించాడు. అర్థమైందండి? అందుకనే మొదటి కీర్తనలో మనం ఇందాక కొద్ది చదువుకున్నాం. ఆ తర్వాత ఏమన్నది? నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పోలుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము. నిజానికి సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకును యుద్ధం జరిగిందట. అయితే సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను. సౌలు పక్షంగా ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు, కొందరు ఉన్నారు. కుమారులు లేకపోయినా అతని నిమిత్తము దావీదును ఏదో ఒక విధంగా దావీదు కీడు చేయాలనుకునేవారు ఉన్నారు. కానీ వారేమీ గెలవలేదు, వారు నేరసిల్లిపోయారు. దావీదే వర్ధిల్లినట్లుగా చూస్తాం. దావీదు వర్ధిల్లటానికి కారణం ఏమిటంటే దావీదును దేవుడు అభిషేకించాడు. దేవుడు అభిషేకించాడు. ఉపకారము చేయి బుద్ధి దావీదులో ఉంది. మనలో ఉందా ఉపకారం చేసే బుద్ధి? సౌలు ఎన్ని మార్లు చంపాలని వెంటాడినా దొరకనివ్వలేదు దేవుడు, మరణానికి అప్పగించలేదు దేవుడు. కానీ సౌలు దావీదు చేతికి పలుమారు దొరికినా కానీ దావీదు సౌలును చంపలేదు. సౌలే అంటాడు, నాయనా నా కుమారుడా, నువ్వెంత గొప్పవాడివయ్యా, నాకంటే నువ్వే గొప్పవాడివయ్యా, నేను నీకు దొరికినా కానీ నీవు నన్ను చంపలేదయ్యా, నువ్వెంత గొప్పవాడివయ్యా అంటాడు. ఏమండి? ఎక్కడయ్యా అంటే మొదటి దొరికిందా తమ్ముడు? ఇరవై 24వ అధ్యాయము. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున వచనం చెప్పరా, 17 వచనం. దావీదుతో ఇట్లా నేను ఎవరన్నారు? సౌలు అంటే ఉన్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.
ఎవరంటున్నారు ఈ మాట? శత్రువు అంటున్నాడు, సౌలు అంటున్నాడు దావీదుతో, అయ్యా నేను నీకు దొరికినా కానీ నీవు నన్ను చంపలేదే, నీవు నాకంటే నీవే నీతిమంతుడు అయ్యా, ఇట్లా అంటాడు. కానీ అప్పటికప్పుడే ఆ తర్వాత మళ్ళీ దొరికితే చంపాలని ఈట విసిరేవాడు, అవకాశం కోసం చూసేవాడు ఆయన. అందుకనే దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. కనుక యథార్థంగా ఉంటే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. దావీదు అందుకే కీర్తనలు అంటాడు 119లో, ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ నన్ను మరణానికి అప్పగించలేదు అంటాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని శ్రమ కలిగి ఉండటం నాకు మేలాయను అంటాడు. అర్థమైందా? దావీదుకు ఎన్నో శ్రమలు. దావీదును చంపాలని సౌలే వెంటబడలేదండి. ఆ తర్వాత దావీదును చంపడానికి తన సొంత కుమారుడే వెంటపడ్డాడు. ఇంట నుండి తరిమాడు సొంత కుమారుడు అబ్షాలోమే. ఎంత ఏడ్చాడు అడవులలో, హీనంగా ఆకలి దప్పులతో ఎంతో అలమటించిపోయినటువంటి వాడు దావీదు. దావీదును చంపాలని వెంటాడిన అబ్షాలోము బ్రతకలేదు, దావీదును చంపాలని వెంటాడిన సౌలు బ్రతకలేదు. దావీదు మాత్రమే సజీవంగా ఉన్నాడు. దావీదును దేవుడు శత్రువులకు అప్పగించలేదు, ఎందుకంటే దావీదులో ఉపకారం చేసే బుద్ధి ఉంది. అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారము. దేవుని బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలి అంటే, మనకెంత అపకారం చేసినా, మనకెంత కీడు తలపెట్టినా వారి కొరకు మనం ప్రార్థన చేయడమే దేవుడిచ్చిన బాధ్యత. అలా అయితేనే మనము వర్ధిల్లుతాము. ఇక్కడ ఈ యోనాతానును బట్టి, యోనాతాను ఎంత ప్రేమించాడంటే దావీదుని, వారిద్దరు మనసులు కలిసిపోయినవని వాక్యంలో ఉంది. అంతగా ప్రేమించాడు యోనాతాను దావీదును. నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు రాజు అవుతావు, నేను నీ సేవకుడు అవుతాను అన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం, దావీదును యోనాతాను తప్పించడం తండ్రి అయిన సౌలుకు నచ్చగా యోనాతానుని ఎంతగా తిట్టాడంటే, ఏమని తిట్టాడో తెలుసా? కడగొట్టు దాని కొడుక అంటాడు. మీరు మొదటి సమూయేలులో చూస్తే మొదటి సమూయేలులో 30వ వచనము 20వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 30వ వచనములో, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అగడగొట్టు దాని కొడక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? అంటే అగడగొట్టుదంటే అర్థం ఏంటో నాకు తెలియదు. కానీ ఎంత కోపడ్డాడో. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతను నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. అంతకుముందు కాపాడాడు, తప్పించాడు దేవుడు. సౌలు చంపాలని కుట్ర పన్నిన ప్రతిసారి కూడా దేవుడు దావీదును తప్పిస్తూనే ఉన్నాడు. దావీదుకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు శత్రువును చంపడానికి. కానీ దావీదు కత్తి ఎత్తినవాడు కాదు. అందుకనే ప్రభు ఏం చెప్పారంటే, దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభు, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా చూపించు అని చెప్పారు ప్రభు. అది ఉపకార బుద్ధి. మనలను ఎవరైనా ఒక మాట అంటే మనం ఎన్ని మాటలు అంటాం? ఎన్ని మాటలైనా అంటాం. అలా కాదు కదా దేవుని బిడ్డలుగా, అలా కాదు కదా. జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. అయినను మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ప్రభువును
అప్పగించాడండి. 30 వెండి నాణాలకు అప్పగించాడు ఇస్కరియోతు యోధా. అప్పగిస్తూ ఉన్నప్పుడు ఆ డబ్బు తీసుకొని దాచుకొని గెత్సేమనేలో అప్పగిస్తూ ఉన్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రభు ఏమన్నారు? నా చెలికాడా, ముద్దు పెట్టుకొని దేవుని కుమారుని అప్పగిస్తున్నావా అని అనలేదా? ఏమండి, నా చెలికాడా, నా స్నేహితుడా, ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా? కోపడ్డా? కోపడలేదు. ముమ్మారు అబద్ధవాడిన పేతురుని మీద కోపడ్డా? ఏమని అబద్ధం ఆడాడు పేతురు? ఆయన ఎవరో నాకు తెలీదు, 3.5 సంవత్సరాలు ఉన్నాడు ప్రభుతోనే. అతని మీద కోపడలేదు, పేతురు మీద కోపడలేదు. ప్రభువును కొట్టారు, గుద్దారు, ఉమ్మేశారు, ప్రక్కలు బీకారు. ఏమండి, ప్రక్క ఎముకలు ఇదే ఆ ఎంట్రుకలు బీకినా కానీ, పిడిగుద్దులు గుద్దిన, ముళ్ళ కిరీటం పెట్టి హేళన చేసిన, యూదుల రాజా నీకు శుభమని చెప్పిన, ఎన్ని చేసినా కానీ వారి మీద దేవుడు పగ పెంచుకోలేదు. కొరడాతో ఎన్ని దెబ్బలు కొట్టారు, వీపు చాళలాగా దున్నబడినప్పటికి కూడా సిలువ మీద వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. ఎవరి కుమారుడైన క్రీస్తు ప్రభు శారీరకంగా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంది అంటే, అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడు ఈయన, అందుకనే దావీదు కుమారునికి జయమో జయమో అన్నారు. దావీదులో ఏ లక్షణాలు అయితే ఉన్నవో అవన్నీ కూడా క్రీస్తులో నెరవేరినవి. మెఫీబోషెత్ ఎవరో కాదు, నీవు నేనే. లోదెబారులో ఉన్నాం, మాకీరి ఇంట ఉన్నాం, లోకల్లో ఉన్నాం, సాతాను ఆధీనంలో ఉన్నాం. మనల్ని విమోచించడానికి, విడిపించడానికి క్రీస్తు ప్రభువారు ఏమండి మనల్ని తన సన్నిధికి రమ్మంటా ఉన్నారు. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి, మనల్ని పోషించటానికి, ఆయన బిడ్డలను కాకపోయినప్పటికీ ఆయన రాజ్య వారసులనుగా చేసుకోవాలని దేవుడు మనల్ని ప్రేమించి ఏమండి ఈ మాకీరి ఇంట ఉన్నటువంటి మెఫీబోషెతును ఎలాగైతే దావీదు తీసుకొచ్చి అంటా ఉన్నాడు, సౌలు కుమారుడైన అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనెను. ఏమండి, ఎంతగా తగ్గించుకున్నాడో మెఫీబోషెత్, ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా తగ్గించుకోవాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఇతని పరిస్థితి ఎలా ఉంది అంటే, తన వెనక కుటుంబంలో ఎవరు ఆధారం లేరు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడానికి ఇతనికి ఆలోచన లేదు. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే ఏమంటే అతనికి పోషణ జరగదు. మాకీరు ఎంతకాలం చూస్తాడు? ఒక పరాయి వ్యక్తి ఎంతకాలం చూస్తాడు? రాజు దగ్గరకు వచ్చాడు, రాజభోజనం ఏమంటే అతనికి అనుగ్రహించబడింది. ఆయన అంటా ఉన్నాడు తగ్గించుకొని, ఏమండి చచ్చిన కుక్క వంటి నన్ను, చచ్చిన కుక్క వంటి నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలవనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెత్తు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. ఈ షీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. షీబా కూడా తక్కువ వాడేమీ కాదు, పిల్లలు గలవాడు, దాసులు గలవాడు, అంటే బాధ్యత గలవాడే. అందుకనే
మెఫీబోషెతును దగ్గరకు, ఆ దాది చనిపోయిందేమో, ఆ దగ్గరకు తీసి అతన్ని పోషించి అతనికి వివాహం కూడా చేశాడు. అలాగే ప్రియులరా, దేవుడు మనల్ని ప్రేమించి తన సేవకులను మన కొరకు ఏర్పాటు చేసి, మాకీరు వంటి సేవకులను మన కొరకు ఏర్పాటు చేసి మనల్ని పోషిస్తూ ఉన్నప్పుడు వాక్యము చేత మనం వాక్యం ద్వారా బలాన్ని పుంజుకోవాలి. మన కొరకు కన్నీరు కార్చే సేవకులను దేవుడిచ్చాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈనాడు మన కుటుంబంలో మన కొరకు ఎవరు కన్నీరుగా కార్చగలరు? ఎవరు మన మేలు కోరుకోగలరు? ఒక సేవకులు తప్ప, అది ఏ సంఘమైనప్పటికీ కూడా సేవకుడు తప్ప మన కొరకు కన్నీరు గార్చేవారు ఎవరున్నారు? సేవకుడు తప్ప మన కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు ఎవరున్నారు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం జబ్బున పడినప్పుడు మన కొరకు ప్రార్థన చేసేవారు సేవకులే. కాబట్టి వారి యొక్క సంరక్షణలో మనం ఎదుగుచూ దేవుని సన్నిధికి వచ్చి ఈ వాక్యం చేత మనం పోషించబడాలి. వాక్యం అనే మన్నాతో మనం పోషించబడాలి. ఆ సత్యాన్ని తెలుసుకోక చాలామంది దేవుని సన్నిధిని ఏం చేస్తూ ఉన్నారు? దూరం అయిపోతున్నారు. దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు. ఆత్మలో బలంగా ఉండవలసిన వాళ్ళు ఆత్మలో బలహీనులైపోతున్నారు. విశ్వాసంలో బలముగా ఉండవలసిన వారు విశ్వాసంలో బలహీనులైపోతున్నారు. కనుక ప్రియులరా, ఇక్కడ ఒక రాజు దగ్గర భోజనం చేసేటువంటి అవకాశాన్ని దేవుడు ఇతనికి ఇచ్చినట్లుగా నీకు నాకు దేవుడు రేపు విందు చేయబోతూ ఉన్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరగబోతూ ఉన్నది. ఆ విందును కూడా మనం ఆరగించాలి అంటే మనం సిద్ధపడి ఉండాలి. ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మనం ఇంకా ఎక్కడున్నాం? లోకంలో ఉన్నామేమో, ఆ లోకం నుండి విడుదల కోరుకుందాం. సాతాను యొద్ద ఉన్నావేమో, సాతాను అధికారం కింద ఉన్నావేమో, సాతాను అధికారం నుండి బయటపడేలాగా దేవునికి మొరపెట్టుకుందాం. ఒక కుర్రాడు తండ్రి నుండి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంది. తినడానికి ఏమీ తక్కువ లేదు, ఏది కొదువు లేదు. తిండి కానీ బట్ట కానీ ఏదైనా కొదువు లేదు. ఎప్పుడైతే దూరం అయిపోయాడో, సర్వం కోల్పోయిన తర్వాత, తను నమ్ముకున్నటువంటి స్నేహితులందరూ వెళ్ళిపోయిన తర్వాత అతనికి జ్ఞానోదయమైంది. అయ్యో, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం సమృద్ధిగా ఉంది అని చెప్పి అతనికి బుద్ధి వచ్చినప్పుడు లేచి ఇంటి బాట పట్టాడు. తండ్రి చూస్తూ ఉన్నాడు. కుమారుని కొరకు తండ్రి చూస్తూ ఉన్నాడు. అన్నంత దూరాన్ని ఉండగానే తండ్రి వెళ్ళి ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు. నిన్ను విడువను ఎడబాయను. అర్థమైందా? నిన్ను విడువను ఎడబాయను. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం దేవునికి మొరపెట్టినట్లయితే, కొందరు అలాగే ఉండిపోతారు, ఆ స్థితిలోనే ఉండిపోతారు, ఆ దుష్టత్వంలోనే ఉండిపోతారు. అది అలాగ ఉండిపోవటం దేవుని చిత్తమో కాదు. ఆ జ్ఞానకాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేను. కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. జీవితాలు సరి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ స్థితిలోనే నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నేను నరకానికి వెళ్ళిపోతానేమో, కాబట్టి నాకు సహాయం చేయండి ప్రభువా, నాతో మాట్లాడండి నాయన, జీవము గల నీ మాటల ద్వారా అయ్యా నన్ను బ్రతికించండి అని మనం మొరపెడితే తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన